హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో టాప్ 10 బెస్ట్ జాంబీ మూవీస్ రికమెండ్ చేస్తాను. ఆల్రెడీ ఫేమస్ అయిన జాంబీ మూవీస్ లైక్ ట్రైన్ టు బుసాన్ కానీ, వరల్డ్ వార్ జెడ్ కానీ, 28 డేస్ వీక్స్ ఇయర్స్ లెటర్ కానీ, జాంబీ ల్యాండ్ కానీ ఇలాంటి ఫేమస్ జాంబీ మూవీస్ ఇంక్లూడ్ చేయకుండా కొంచెం అండర్ రేటెడ్ సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. మన ఛానల్లో కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి హైప్ కూడా ఇస్తే మన వీడియోకి కొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. ఒక 100 లైక్స్ టార్గెట్ గా పెట్టుకుందాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ యామ్ లెజెండ్. ఇది మన విల్ స్మిత్ గారి మూవీ. 2007 లో వచ్చింది. 2007 లోనే ఇంత హై క్వాలిటీ విజువల్స్ తో ఒక టెన్స్ ఎన్విరాన్మెంట్ ని భలే తీసారనిపించింది గైస్. ఎవ్రీ సెకండ్ సీట్ ఏజ్ లో కూర్చోబెట్టేస్తుంది. ప్లాట్ ఏంటంటే ఒక బయాలజికల్ వార్ తర్వాత భూమి మీద మనుషులంతా జాంబీస్ గా చేంజ్ అయిపోతారు. మన హీరో మాత్రమే మిగిలి ఉంటాడు. అతను ఒక సైంటిస్ట్. సో అసలు ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. చాలా మంది ఆల్రెడీ చూస్తుంటారు, బట్ ఇఫ్ ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చూడండి గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ వన్ ఈస్ వన్ కట్ ఆఫ్ ద డెడ్. ఇది ఒక జపనీస్ జాంబీ కామెడీ మూవీ గైస్. ఇది ఎంత యూనిక్ జాంబీ మూవీ అంటే అసలు ఏ జాంబీ మూవీతో కూడా ఈ మూవీని కంపేర్ చేయలేం. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే వరల్డ్ వార్ 2 టైంలో ఒక పెద్ద హౌస్ మిగిలిపోతుంది. అందులో ఒక డైరెక్టర్ ఒక జాంబీ మూవీని తీస్తూ ఉంటాడు. సడన్ గా అక్కడికి రియల్ జాంబీస్ వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. లో బడ్జెట్ తో తీసారు కానీ కాంటెంట్ వైస్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ లో వెతకాలి. డెఫినెట్లీ ఈ మూవీని చూడండి గైస్, బాగా ఎంజాయ్ చేస్తారు. థర్డ్ వన్ ఈస్ షాన్ ఆఫ్ ద డెడ్. ఇదొక జాంబీ కామెడీ మూవీ గైస్. అసలు ప్లాట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందంటే ఈ మూవీ మెయిన్ లీడ్ తీసుకునే డిసిషన్స్ అయితే చాలా క్రేజీగా ఉంటాయి గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే మన హీరో ఒక సేల్స్ మ్యాన్. ఒక జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యాక అతను సర్వైవ్ అవ్వడం మానేసి తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడడానికి వెళ్తాడు. సో ఈ ప్రాసెస్ లో తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఒక హిలేరియస్ జాంబీ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీని చూడండి గైస్, బాగా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ గా నవ్వుకుంటారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫోర్త్ వన్ ఈస్ ద సాడ్నెస్. ఇదొక బ్రూటల్ సర్వైవల్ జాంబీ థ్రిల్లర్ మూవీ గైస్. ప్లాట్ ఏంటంటే ఒక జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అవుతుంది. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉండే జాంబీస్ కి మనుషుల కంటే ఎక్కువ తెలివి ఉంటుంది. సో ఈ అవుట్ బ్రేక్ లో ఒక కపుల్ ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. రక్తం మన మొహం మీద పడినట్లు అనిపిస్తుంది గైస్. వర్త్ వాచింగ్ జాంబీ మూవీ. మీకు రియల్ బ్రూటల్ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చూడాలనిపిస్తే, ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీని చూడండి, ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ప్రెసెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఫిఫ్త్ మూవీ ఈస్ కార్గో. ఇదొక జాంబీ డ్రామా మూవీ గైస్. ఇందులో జాంబీస్ ఎక్కువ ఉండవు, బట్ జాంబీ అవుట్ బ్రేక్ అయ్యాక జరిగే డ్రామాని ఈ మూవీలో ఎక్స్ప్లోర్ చేశారు. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది గైస్. ప్లాట్ ఏంటంటే జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యాక ఒక కపుల్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ డాటర్ ని ఎలాగైనా ఈ జాంబీస్ నుంచి సేవ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ లో ఆ జాంబీస్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యాక అట్మాస్ఫియర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఎంత చియాస్ గా ఉంటుందో ఈ మూవీలో చూస్తారు. డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అనే నా ఒపీనియన్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి గైస్, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సిక్స్త్ వన్ ఈస్ #alive. ఇదొక కొరియన్ జాంబీ థ్రిల్లర్ మూవీ గైస్. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక యూట్యూబర్ ఉంటాడు. వాడి ఫ్లాట్ లోనే ఉంటాడు. బయటేమో జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అవుతుంది. ఇంట్లో ఏమో ఫుడ్ మొత్తం అయిపోతుంది. బయటికి వెళ్తే జాంబీస్ చంపేస్తాయి. ఇంట్లోనే ఉంటే ఆకలికి చేస్తాడు. సో ఈ సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవుతాడు, ఏం చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బ్లడ్ అండ్ వైలెన్స్ కానీ అంతా చాలా బాగుంటుంది గైస్. డెఫినెట్లీ జాంబీస్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. సెవెంత్ వన్ ఈస్ ఆర్మీ ఆఫ్ ద డెడ్. ఇది మన జాక్ స్నైడర్ తీసిన జాంబీ మూవీ. మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ బాలేదని, డ్రామా ఎక్కువ ఉందని. బట్ నా పాయింట్ ఏంటంటే జాంబీ మూవీస్ లో అసలు స్టోరీ వెతకాల్సిన పని ఏంటి? జాంబీస్ ని చూసామా, ఎంజాయ్ చేసామా అన్నట్లు చూడాలి కానీ. సో జస్ట్ జాంబీస్ ని చూసి ఎంజాయ్ చేయాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీ కూడా నచ్చేస్తుంది. ఇందులో WWE బటిస్టా మెయిన్ లీడ్ గా ఉంటాడు. ఇంకా చూడకపోతే ఒకసారి ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎయిత్ వన్ ఈస్ డాన్ ఆఫ్ ద డెడ్. ఈ మూవీ 1978 లో వచ్చింది గైస్. ఇప్పుడు జాంబీ మూవీస్ తో కంపేర్ చేస్తే ప్రొడక్షన్ వైస్ కానీ క్వాలిటీ వైస్ కానీ కొంచెం వెనక్కి వెళ్తుంది. బట్ ఆ టైంలో వచ్చిన మూవీగా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఒక జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యాక ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్, ఒక టీవీ రిపోర్టర్ అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ ఒక షాపింగ్ మాల్ లో దాక్కుంటారు. సో నెక్స్ట్ ఆ జాంబీస్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. సేమ్ ఇదే మూవీని 2004 లో సేమ్ నేమ్ తో జాక్ స్నైడర్ రీమేక్ చేశాడు. అది కూడా బాగుంటుంది గైస్, కానీ ఒరిజినల్ చూస్తేనే కదా కిక్ వచ్చేది. సో రెండిట్లో ఏ మూవీ చూసినా కూడా డెఫినెట్లీ సాటిస్ఫై అవుతారు. 2004 లో వచ్చిన వర్షన్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. 1978 వర్షన్ అయితే ఇండియాలో స్ట్రీమ్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ లో వెతకాలి. నైన్త్ వన్ ఈస్ జామ్ 100 బకెట్ లిస్ట్ ఆఫ్ ద డెడ్. ఈ మూవీ అయితే సేమ్ టు సేమ్ నా స్టోరీ లైన్ అనిపించింది గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే
మన హీరో కార్పొరేట్ లో వర్క్ చేస్తుంటాడు. వాడికి ఆ జాబ్ అంటే అస్సలు నచ్చదు. మానేద్దామంటే బిల్స్ ఉంటాయి, కుదరదు. సో ఒక మిరాకిల్ కోసం వెయిట్ చేస్తుంటాడు. సడన్ గా జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అవుతుంది. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. డెఫినెట్లీ జాంబీ మూవీస్ లో ఏదైనా యూనిక్ మూవీ చూడాలనిపిస్తే ఈ మూవీని చెక్అౌట్ చేయండి గైస్. బాగా ఎంజాయ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ 10th వన్ ఈస్ బ్లడ్ క్వాంటమ్. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సేమ్ అన్ని జాంబీ మూవీస్ లో లాగే ఇందులో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒక జాంబీ వైరస్ అవుట్ బ్రేక్ అవుతుంది. సో ఒక చిన్న ఐసోలేటెడ్ ప్లేస్ లో కొందరు మనుషులు నార్మల్ హ్యూమన్స్ లానే ఉంటారు. సో వాళ్ళు ఎలాగైనా ఈ అవుట్ బ్రేక్ ని ఎండ్ చేయాలనుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. జస్ట్ టైం పాస్ కోసం ఒక జాంబీ మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. జాంబీ మూవీస్ కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ మూవీలో ఉంటాయి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఎంఎక్స్ ప్లేయర్ లో ఫ్రీగా స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ నేను ఇప్పటి వరకు చూసిన కొన్ని అండర్ రేటెడ్ జాంబీ మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.